సాగర తీర కారిడార్ అభివృద్ధికి ప్రభుత్వం సంకల్పించడం వల్ల విశాఖ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కారిడార్ రాక రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. మరోవైపు తమ ఉపాధికి ఆటంకం కలగకుండా అభివృద్ధి జరగాలని మత్స్యకారులు కోరుతున్నారు. విరాట్ యుద్ధ నౌకను సాగర తీర కారిడార్లో ఉంచడం ద్వారా పర్యాటకంగానూ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సువిశాలమైన సాగర తీరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కోస్టల్ కారిడార్లో భాగంగా విశాఖ భోగాపురం సాగర తీరాన్ని వృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు అమలు చేయాలని నిర్దేశించారు. ప్రస్తుతం విశాఖ మహానగరపాలక సంస్థలో భాగమైన భీమునిపట్నం రహదారి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా బీచ్ రహదారిని అభివృద్ధి చేస్తున్నారు. కొన్ని చోట్ల పనులు నత్తనడకన సాగడం ఇబ్బందులకు కారణమవుతోంది. కోస్టల్ కారిడార్ ముందుగా విశాఖ భోగాపురం మధ్య 48 కిలోమీటర్ల పాటు అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమయ్యే నాటికి రహదారి తయారవుతుంది. ఇందులో భాగంగా సిద్ధమయ్యే భీమిలి విశాఖ రహదారి సైతం పర్యాటకంగా మారనుంది. కోస్టల్ కారిడార్ అభివృద్ధి వల్ల ఇక్కడ ఉపాధి మెరుగవుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో తమ సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఈ బీచ్ కారిడార్ అనేటువంటిది ప్రోత్సహించవలసింది. ఎందుకంటే వ్యాపార రీత్యాది ఏ రకంగా చూసినా ఈ కారిడార్ ఉండడం ఆంధ్రప్రదేశ్ చాలా అవసరమే. చేసుకొచ్చేటప్పుడు చూడవలసింది ఏంటంటే ఈ బీచ్ ప్రాంతంలో దానికి ఆనుకునే ఆ సముద్రాన్ని నమ్ముకునే కుటుంబాలు ఉంటాయి. వాటికి ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అది పునరావాసం చేస్తూ ఈ కారిడార్ కానీ వెళ్తే బాగుంటుంది. బీచ్ కారిడార్ని ప్రకటించడం జరిగింది. అది మేము ఒక విషయం మాత్రం చెప్పాలనుకుంటున్నాం సార్. అభివృద్ధికి ఇప్పుడు కూడా మేము ఆటంకం కాదు. కాకపోతే తీర ప్రాంతంలో మత్స్యకారులు కొన్ని సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. ఒక బీచ్ కారిడార్ నిర్మించినట్లయితే మత్స్యకారుల యొక్క జీవన పరిస్థితికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా యొక్క డిమాండ్. మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా మత్స్యకారులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలనేది ఒకటి. ఇంకా ఐఎన్ఎస్ విరాట్ అనేది కంపల్సరీ భీమిలి తీసుకొచ్చినట్టయితే సెంటర్ పాయింట్గా ఇక్కడ ఉంటుంది. టూరిజంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఫిషర్మెన్స్ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.